మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంప. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ 22వ భాగంలో 15వ అధ్యాయమైన మధ్యే మార్గం, సంతోషం, నమ్మకం గురించి తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం ఓ ఆచారం వ్యాపించి ఉంది. తమకి ఇష్టమైన పాత వస్తువులను ఇంటిలోని అటక మీద దాచి ఉంచుకోవడం, భవిష్యత్తులో తాము ఇష్టంగా వాడుకోవాలని ప్రస్తుతం వాటిని దాచుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ అటక మీద దాచుకున్న అనేక వస్తువుల గురించి మరిచిపోతూ ఉంటారు. ఏ వస్తువు కోసమో అటకెక్కి అక్కడ పేరుకున్న దుమ్ములో కట్టుకుని ఉన్న సాలెగూళ్లను తొలగిస్తూ వెతుకుతూ ఉన్నప్పుడు కొన్ని నిధులు బయటపడి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఓ మాల్లో నిలబడి ఉన్న దుస్తుల్ని ప్రచారం కోసం తొడగబడే పాత మనిషి బొమ్మను గమనించండి. ఓ పెట్టి నిండుగానో ఇంకా ఎక్కువగానో కట్టలు కట్టలుగా పడేసి పాత ఉత్తరాలు అక్కడ ఉన్నాయి చూడండి. నీలిరంగు రిబ్బన్తో కట్టబడి ఉన్న ఓ కట్ట కాగితాలు ఏమిటవి? ఈ ఎర్ర రంగు రిబ్బన్ కట్ట ఆ వస్తువులో మనం వెతుకుతూ ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగించే విషయాలే కాకుండా విషాదాన్ని గుర్తు చేసే వస్తువులు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. మీ అటక మీద మీరు అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటారా? అటక మీద వస్తువులన్నీ అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండడం ఎంతో మంచిది. ఈ అటకల మీద ఎంతో విలువైన వస్తువులు దాక్కుని ఉంటాయి. ఎన్నో జ్ఞాపకాలని, ఎంతో విజ్ఞానాన్ని ఈ అటకలు మనకు అందిస్తూ ఉంటాయి. మనకు ఎంతో వ్యధ కలిగించిన అనేక విషయాలను మనం సంపాదించిన జ్ఞానం తేలిగ్గా తీసిపడేస్తుంది. అనేక సంవత్సరాల మన అనుభవం, నేర్చుకున్న పాఠాలు అటక మీద మనకు గుర్తులుగా నిలుస్తాయి. ఈ పాఠంలో మిమ్మల్ని మేము అటక మీదకి ఎక్కి కూర్చోమని చెప్పటం, మాతో పాటు కిర్రును చప్పుడు చేస్తూ ఏ క్షణంలోనైనా కూలిపోతాం అని బెదిరిస్తూ అయినా ఎప్పటికీ కూలిపోని చెక్క మెట్ల మీద పక్కనున్న చెక్కబద్దీని పట్టుకొని పడిపోకుండా జాగ్రత్తగా పైకి ఎక్కి రమ్మని మాత్రం ఆహ్వానిస్తున్నాం. పైకి వచ్చి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ పాఠంలోనూ పై పాఠాలలోనూ కూడా మనము మన అటక గదుల్లోనే ఉంటాం. ఈ 2 పాఠాల్లో మనం అనేక చిన్న చిన్న జ్ఞానాంశాలని నేర్చుకుంటాం. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ప్రత్యేకించి విడివిడి పాఠాలు అనవసరం. ఈ పాఠాల్లోని విషయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయని మాత్రం మేము ఘంటాపదంగా చెప్పగలం. ఎంతో విలువైన జ్ఞానాన్ని మీరు గ్రహించగలుగుతారు. కాబట్టి మన అటక గురించి ఆలోచించండి. ఈ పాఠాల్ని చదువుతూ ముందుకు సాగండి. మీకు పనికి వచ్చే విషయాలు ఇందులో ఎన్ని ఉన్నాయో, మీకు ఎన్ని సందేహాలను ఈ పాఠాలు తీరుస్తాయో, అగమ్యగోచరంగా అనిపించే ఎన్ని చిన్న విషయాలు మీ కళ్ల ముందు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయో గమనించండి. ఈ పాఠాన్ని తయారు చేయడానికి మేము ఎంతో పరిశోధన చేయవలసి వచ్చింది. ఎన్నో మూలాల్లో గాలించి, ఎన్నో సిద్ధాంతాలను కూలదోసి, ఎంతో దుమ్ము రేపాల్సి వచ్చింది. ప్రతి విషయం మీద తీవ్రంగా ఆలోచనలను చేసే వ్యక్తుల గురించి మేము తీవ్రంగా ఆలోచించాం. అమితంగా కష్టపడి మీరు పని చేయవచ్చు, మీకు తెలుసు కదా. కష్టపడి అతిగా పనిచేయడం వల్ల ఏ ఒక్కడూ మరణించడు అనే సామెత మాకు కూడా తెలుసు. కాని మనస్సును ఓ విషయం మీద లగ్నం చేసేందుకు అతి తీవ్రంగా పనిచేసే మనిషి సాధించేది తిరోగమనమే కాని పురోగమనం మాత్రం కాదు. మాకున్న అనేక మంది విద్యార్థుల నుంచి మాకు ఉత్తరాలు ఈ విధంగా వస్తూ ఉంటాయి. నేను ఎంతో కష్టపడి మనసును తీవ్రంగా లగ్నం చేస్తూ నా సాధన కొనసాగిస్తున్నాను. కానీ నాకు తలనొప్పి తప్ప మీరు వర్ణించే ఏ అతీంద్రియ శక్తులు రావడం లేదు అని. ఇక్కడ మనం కాసేపు ఆగి ఈ ఆణిముత్యాన్ని గురించి చర్చ సాగిద్దాం. ఒక విషయం మీద ఒక వ్యక్తి తీవ్రంగా కృషి చేయవచ్చు. మనుషులు చేసే తప్పు ఇది. ఏ వ్యక్తి అయినా ఓ విషయం గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు అతని ఆలోచనలు అపసవ్యమైన దిశలో తిరిగి వెనక్కు వస్తాయి. దీనిని ఇంగ్లీష్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. మొరటుతనంతో పనిచేస్తూ ఏ విజయాన్ని సాధించకుండా జీవితంలో ఏమాత్రం అభివృద్ధి సాధించలేని ముద్దబ్బాయిల్ని మీరు చూసే ఉంటారు. అందరికంటే ఎంతో శ్రమించినా వీళ్లకు ఏదీ కలిసిరాదు. నిరంతరము వీళ్లు తికమక పడుతూ ఏ విషయాల్ని నిర్ధారించి తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఓ విషయం మీద మనసు తీవ్రంగా లగ్నం చేసేందుకు మనం ప్రయత్నిస్తే మనలో విద్యుత్ అధికంగా జనించి
అసలు ఆలోచనే చేయలేని స్థితి వచ్చేస్తుంది. మీరు ఓ ఎలక్ట్రానిక్ ఇంజనీరు కాకపోవచ్చు, కానీ విద్యుత్తును, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి మానవుడి మెదడు మీద పరిశోధనలను సాగిస్తే ఆ విద్య ఎంతో సజావుగా సాగుతుంది. ఎలక్ట్రానిక్ రంగంలో నేర్చుకున్న అంశాలు మనిషి మెదడు పనిచేసే పద్ధతినే పోలి ఉంటాయి. ఉదాహరణకు, మీకు ఓ రేడియోలోని వాల్వ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక గాజు గొట్టం లాంటి బోల్టులో ఒకవైపు కరెంటు బ్యాటరీని ఉంచి గాని, ఇళ్ల మెయిన్స్ లో నుంచి గాని ప్రసారం చేసినప్పుడు వెలిగే ఓ ఫిలమెంట్ తీగ ఉంటుంది. ఈ తీగ ఎర్రటి రంగుతో వెలిగినంతసేపు పిచ్చిగా ఎలక్ట్రానులను బయటకు చిమ్ముతూ ఉంటుంది. ఓ ఫుట్బాల్ మైదానంలో జనాలు పరుగులు పెడుతున్నట్లు అదుపు లేని ఈ ఎలక్ట్రాన్ల వల్ల రేడియోకు ఏ ఉపయోగమూ ఉండదు. ఈ ఎలక్ట్రానులను అందుకునేందుకు ఈ వాల్వ్ రెండో కొనవైపు ఒక లోహపు ప్లేటు ఉంటుంది. ఎలక్ట్రాన్లు ఫిలమెంట్ నుంచి పిచ్చిగా బయటికి వస్తూ ఈ లోహపు ప్లేటు వైపు ప్రసరిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రసారం వల్ల కూడా ఏ ప్రయోజనమూ ఉండదు. ఈ ఫిలమెంటు, ప్లేటు మధ్యలో జల్లెడ లాంటి ఆకారం ఉన్న గ్రిడ్ అని పిలువబడే ఒక తీగ వల ఉంటుంది. ఫిలమెంట్ నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రాన్లు అన్నీ ఈ గ్రిడ్డులో నుంచి దూరి ప్లేటును చేరవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి రుణ విద్యుత్తును పంపితే ఆ చర్య వల్ల ఫిలమెంట్ నుంచి ప్లేటుకు చేరే ఎలక్ట్రాన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గ్రిడ్డులోని రుణ విద్యుత్తు ఎక్కువగా పంపే కొద్దీ రుణ చర్య వల్ల ఒక్క ఎలక్ట్రాన్ కూడా గ్రిడ్ను దాటి ప్లేటును చేరలేదు. ఈ విధంగా ఎలక్ట్రానులను ఒకవైపు పంపే వాల్వ్గా ఈ రేడియోలోని వాల్వ్ ట్యూబ్ పనిచేస్తుంది. గ్రిడ్కి మనం అందించే రుణ విద్యుత్తును గ్రిడ్ బయాస్ అనే పేరుతో మనం పిలుస్తుంటాము. గ్రిడ్ బయాస్ ఎక్కువగా ఉంటే తక్కువ ఎలక్ట్రాన్లు, తక్కువగా ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు వాల్వులోని ప్లేటుకు చేరుతాయి. ఇలాంటి వాల్వులు రేడియో తరంగాల్ని స్వీకరించి పనిచేయగలుగుతాయి. రేడియో వాల్వ్ గురించి విని విని విసుగెత్తిపోయేలోగా మళ్ళీ మనిషి మెదడు గురించి చర్చలోనికి వద్దాం. మనం ఓ విషయం గురించి ఆలోచిస్తూ మన మనస్సును మరీ తీవ్రంగా లగ్నం చేసేందుకు ప్రయత్నం చేసేటప్పుడు మెదడులో ఎక్కువగా తయారైన విద్యుత్తు నెగిటివ్ గ్రిడ్ బయాస్ లాగా పనిచేసి ఆ ఆలోచనని ఆపేస్తుంది. అందువల్ల మనం ఈ విషయంలో అతిని ప్రదర్శించకూడదు. తగినంత ప్రయత్నమే చేయాలి. చైనీయులు చెప్పినట్లుగా పట్టుకో మెల్లగా మెల్లగా కోతిని అనే పద్ధతిలో మన మెదళ్ళు ఆ ఆలోచనతో అలసిపోనంత తీవ్రతతో మాత్రమే మనస్సును ఓ విషయం మీద లగ్నం చేయాల్సి ఉంటుంది. మీ సామర్థ్యం పనిచేసినంత స్థాయిలోనే, అంటే మధ్య మార్గంలోనే మీ సాధనను మీరు సాగించాలి. మధ్య మార్గం అనేది తూర్పు దేశాలలో ఓ జీవన విధానం. దీని అర్థం మనం మరీ చెడ్డవాళ్లుగానూ ఉండకూడదు, మరీ మంచివాళ్లుగానూ ఉండకూడదు అని. ఈ రెండు రకాల మనుష్యుల తత్వాలతో ఉండకుండా మధ్యస్థంగా ఉండాలి అని. మరీ చెడ్డవాళ్లుగా ఉంటే పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. మరీ మంచివాళ్లుగా ఉంటే ఈ లోకంలో మీరు జీవించలేరు. కాబట్టే మహనీయులు ఎందరో ఈ భూమి మీద వక్రమైన నడవడితోనూ ఓ విపరీతపు ధోరణితోనూ జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఎందుచేతనంటే మాలిన్యంతో ఉండే ఈ భూమి మీద ఏ మచ్చా మాలిన్యం లేని ఏ వస్తువు నిలబడి ఉండలేదు కనుక. మళ్ళీ మరోసారి కఠోర శ్రమ చేయకండి. సహజమైన రీతిలో సక్రమమైన ఆలోచన విధానంతో మీ సామర్థ్యపు పరిధిలోనే ప్రయత్నం చేయండి. ఓ బానిసలాగా ఇంకొకళ్ళు ఇచ్చే ఆదేశాలను ఆచరించక్కర్లేదు. సొంత తెలివిని కొంత ఉపయోగించండి. మేము చెప్పిన మాటలను సక్రమంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చాలు. మేము ఒక చోట ఇదొక ఎర్ర రంగు వస్త్రం అని రాసి ఉండవచ్చు. మీ కళ్లకు ఈ రంగు ఇంకొక రకంగా కనిపించవచ్చు. ఆ వస్త్రం పింక్ కలర్లోనో, ఆరెంజ్ కలర్లోనో, పర్పుల్ కలర్లోనో ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. మేము చూసిన వెలుతురు, మీరు చూస్తున్న వెలుతురుల పరిస్థితి ఒకలాగా ఉండకపోవచ్చు. మీ దృష్టి మా దృష్టి కన్నా భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మరీ మూర్ఖంగా దేన్ని నమ్మకండి. కొంత కామన్ సెన్స్ ను ఉపయోగించండి. మధ్య మార్గాన్ని అవలంబించండి. ఈ మధ్య మార్గం మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మధ్య మార్గంలో నడిచేందుకు ప్రయత్నించండి. ఈ పద్ధతి మీలో సహనాన్ని పెంచుతుంది. ఇంకొకళ్ళ అభిప్రాయాలను మీరు గౌరవించేలా, మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవించేలా నడుచుకునే ప్రయత్నం చేయండి.
చైనా, జపాన్ లాంటి దేశాల్లో మత గురువులు ఇంకా అనేక మంది జూడో లాంటి కుస్తీలను, మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటారు. అందరితో పోట్లాడేందుకు కాకుండా ఆత్మసహనాన్ని, ఆత్మ నిగ్రహాన్ని సాధించేందుకు ఈ మల్ల విద్యలు దోహదం చేస్తాయి. పోట్లాట నిజంగా జరిగే పరిస్థితుల్లో వీళ్ళు లొంగిపోయి విజయాన్ని సాధిస్తారు. జూడో సంగతే గమనించండి. ఈ యుద్ధ విద్యలో మన బలం ప్రత్యర్థి బలం కన్నా తక్కువగా ఉన్నా మరేం పర్వాలేదు. ప్రత్యర్థి బలం అతడికే వ్యతిరేకంగా పనిచేసే పద్ధతిలో జూడో విద్య మనకు మెలకువలను నేర్పుతుంది. బలహీనంగా కనిపించే జూడో నేర్చుకున్న ఓ స్త్రీ అమిత బలాఢ్యుడైన రౌడీని అతడికి జూడో విధానం తెలియకుండా ఉన్న పక్షంలో సులభంగా ఓడించేయగలుగుతుంది. బలమైన వ్యక్తి బలమైన పద్ధతిలోనే తన దాడిని జరుపుతాడు. ఆ దాడిని నేరుగా ఎదుర్కొనకుండా లొంగిపోయే పద్ధతిలో జూడో విధానం ఉండడం వల్ల ఆ బలాఢ్యుడైన వ్యక్తి కేవలం తన బలంతో తన శరీరాన్ని బాధించుకుంటాడు. అతని బరువే కింద పడిపోతున్నప్పుడు అతనిని బాధిస్తుంది. ధన్యవాదాలు మాస్టర్స్. 15వ అధ్యాయమైన మధ్యే మార్గం, సంతోషం, నమ్మకంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.